హలో ఎవ్రీవాన్, ఈ వ్లాగ్ ఫ్రైడే రోజు వ్లాగ్. ఇంకా ఫ్రైడే రోజు నేను ఏమేమి చేశాను అనేది షేర్ చేస్తాను. అయితే ఇంకా మార్నింగ్ బయట వాకిలి కడిగేసి ముగ్గు పెడుతున్నాను. అయితే ధనుర్మాసం అనేది స్టార్ట్ అయింది కదా, నేను ఏమనుకున్నా 30 days ఛాలెంజ్ లాగా రోజు ధనుర్మాసం అంటే ఈ ముగ్గులు గీతల ముగ్గులు వేద్దాం అనుకున్నా. కానీ స్టార్టింగే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇంకా వేయలేకపోయాను. కాకపోతే ఈరోజు అయితే ఫ్రైడే రోజున కొంచెం ఓకే ఉంది. ఈ రోజు నుంచి అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ అయితే చాలా బిజీ ఉంటుంది. ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడం, టిఫిన్స్ చేయడం, వాళ్ళని స్కూల్కి పంపించడం, చాలా అంటే 1 minute కూడా టైం ఉండదు. కాకపోతే మార్నింగ్ ఎంత బిజీ ఉన్నా కానీ మార్నింగ్ అయితే బయట వాకిలి కడిగి ముగ్గు పెడతాను. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు ఏంటంటే మనము హస్బెండ్ బయటకు వెళ్ళేటప్పుడు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ బయట వాకిలి కడిగి ముగ్గు పెడితే చాలా ఉండాలంట, చాలా మంచిదంట. మళ్ళీ ఇంకా ఇంట్లో నుంచి హస్బెండ్ పిల్లలు బయటకు వెళ్ళిన వెంటనే వాకిలి కడగడం అట్లా కడగొద్దంట. ఇంకా అట్లా తెలుసుకున్నాక ఇంకా అట్లా చేయబుద్ది కాదు కదా. ఫైనల్గా అయితే ఇలా ముగ్గు వేసాను. ఎంత బిజీ ఉన్నా కానీ మార్నింగ్ అయితే బయట కడిగి ముగ్గు పెడతాను. ఇంకా ధనుర్మాసం ఫస్ట్ డే ముగ్గు అయితే ఇట్లా వేసిన. ఫస్ట్ డే కాదు, స్టార్ట్ అయ్యి చాలా రోజులు అవుతుంది. నేనైతే ఈరోజు ఇలా వేసాను. ఇంకా ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి పన్నీర్ బిర్యానీ చేస్తున్నాను. ఇంకా మా హనీ పాప అయితే చాలా రోజుల నుంచి అడుగుతుంది. ఇంకా ఈరోజు అయితే చేస్తున్నాను. ఏంటంటే ఎలా చేస్తాను అనేది షేర్ చేస్తాను. ఏంటంటే నేను పన్నీర్ అనేది ఏదైనా పన్నీర్కి సంబంధించిన ఐటమ్స్ రెసిపీస్ ఏదైనా చేయాలంటే ఫస్ట్ పన్నీర్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అందుకే పన్నీర్ క్యూబ్స్ అనేటివి కొంచెం స్క్వేర్గా కాదు, కొంచెం అటు ఇటు ఉంటాయి. ఎందుకంటే పాలన్నీ గ్యాదర్ చేసుకొని ఇంకా ఆ రోజు అయితే చేస్తాను. ఎందుకో మా హస్బెండ్ పన్నీర్ తేవడానికి ఇష్టపడడు. ఇంకా నాకు మా హనీ పాపకి అయితే చాలా ఇష్టం పన్నీర్కి సంబంధించిన రెసిపీస్ అయితే ఇంక ఇంట్లో చేసుకొని అయితే చేస్తాము. ఫస్ట్ అయితే ఎట్లా చేస్తాను అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్, కంపల్సరీగా బిర్యానీ అంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలి కదా. ఫ్రైడ్ ఆనియన్స్ చేసేస్తాను ఆయిల్ వేసేసి. ఇంకా తర్వాత పన్నీర్ క్యూబ్స్లో కొంచెం కారం, ఉప్పు, మసాలా, పెరుగు వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని అదే ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ క్యూబ్స్ని. క్యూబ్స్ అనేటివి మంచిగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోండి. అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసేసి అందులో స్పైసెస్ వేసుకొని ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకొని చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ అనేటివి మంచిగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత ఒక టమాటోని కట్ చేసి వేసుకున్నాను. టమాటో అనేది పూర్తిగా మగ్గిపోవాలి. తర్వాత అందులో కొంచెం పసుపు వేసాను. తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని తగినంత కారం వేసుకోవాలి. ఇంకా కారంతో పాటు ఉప్పు, గరం మసాలా, ఇంకేంటి బిర్యానీ మసాలా, ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం సాల్ట్ అనేది 3 partsగా వేస్తాం. ఇందులో వేస్తాం, పన్నీర్ క్యూబ్స్లో వేస్తాం, ఆల్రెడీ ఇంకా అన్నంలో కూడా వేస్తాం. కాబట్టి చూసుకొని వేసుకోండి. తర్వాత ఇవన్నీ మిక్స్ అవ్వాలి, మంచి ఆయిల్లో ఫ్రై అవ్వాలి మనం వేసిన మసాలాలన్నీ. తర్వాత కొంచెం కర్డ్ వేసుకోవాలి, ఒక 2 spoons కర్డ్ వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేయాలి. వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత అందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని అందులోనే మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడే నేను పక్కకి రైస్ ఉడికించి పెట్టాను. ఏంటంటే ఒక పెద్ద బౌల్లో వాటర్ వేసేసి అందులో సాల్ట్, స్పైసెస్, పుదీనా, కొత్తిమీర, ఇంకా కొంచెం నెయ్యి వేసేసుకొని వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసుకొని ఒక 70% ఉడికించుకొని ఆ రైస్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ పైన వేసుకోవాలి. ఒక లేయర్ లాగా, అంటే ఇది దమ్ బిర్యానీ, ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇంకా రైస్ని లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం మసాలా, పుదీనా, కొత్తిమీర, గీ,
ఇంకేంటి ఫ్రైడ్ ఆనియన్స్ అన్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. నేను ఎక్కువ ఎందుకు యూజ్ చేయడం అని వేయలేదు, స్కిప్ చేసేసిన. ఇంకా తర్వాత ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసి ఒక సిమ్లో ఒక 20 minutes దమ్ చేసినామంటే మనకి పన్నీర్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. నేను ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఎందుకంటే ఇదే పెడదామని. మనము నార్మల్గా కర్రీస్ ఉంటాయి కదా, వెజిటేబుల్ కర్రీస్, అవి అయితే తినిపిస్తే అయితే మార్నింగ్ 2 times అన్నమే పెడతావా అంటారు. కానీ ఇలాంటివి చేసినామంటే బిర్యానీలు ఇష్టంగా తినేస్తారు. ఇంక ఇదే బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన, లంచ్కి కూడా పెట్టేసిన. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా వాళ్ళకి లంచ్ పెట్టేసిన, లంచ్ బాక్స్లు రెడీ చేసిన. ఇంకా తర్వాత స్నాక్స్లోకి డ్రై ఫ్రూట్స్ పెట్టేసిన. మొత్తం అంతా ప్యాకింగ్ చేసి ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోయినారు. ఇంకా ఆ రోజు ఫ్రైడే కాబట్టి నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను. ఎంతమందికి ఇష్టం మనకి పూజ చేసేటప్పుడు ఇట్లా సాంగ్స్ వినుకుంటూ పూజ చేయడం? నాకైతే చాలా ఇష్టము. మన మైండ్ అనేది ఎటు డైవర్ట్ కాకుండా మంచిగా అనిపిస్తుంది. మళ్ళీ ఇల్లంతా కూడా ఒక వైబ్స్ ఉంటాయి, ఇట్లా దేవుని సాంగ్స్, ఇంకా ఇలాంటివి మహాలక్ష్మి అష్టకము ఇలాంటివన్నీ అయితే చాలా బాగా అనిపిస్తాయి. ఇంకా తర్వాత ఫైనల్గా అయితే ఫ్రెష్ అప్ అయి వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే బేకరీకి వెళ్ళిన బ్రెడ్ తీసుకొద్దామని. కాకపోతే ఏంటో ఏమో అసలు ఏమీ కొనద్దు, ఒక బ్రెడ్డే తీసుకొని రావాలని స్ట్రిక్ట్గా ఫిక్స్ అయ్యి వెళ్తామా. కాకపోతే అక్కడికి వెళ్తే మాత్రం అన్ని చాక్లెట్స్ అన్ని డిఫరెన్స్ చూసే వరకు మాత్రం ఆగలేము. ఇంకా నేనే ఇట్లా ఆగలేను, ఇంకా పిల్లల పరిస్థితి ఎట్లా ఉంటుంది. ఇంకా బ్రెడ్తో పాటు చాక్లెట్స్ పిల్లలకి, నాకు బిస్కెట్స్ అన్నీ తీసుకొని అయితే వచ్చిన. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి ఇక్కడ. ఈవినింగ్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నా, అందుకోసమే బ్రెడ్ తెచ్చుకున్నాను. ఏంటంటే ఈవినింగ్ ఇంకెవ్వరికి అన్నం తినాలని అయితే ఇంట్రెస్ట్ లేదు. పిల్లలకి నాకైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసినాను. ఇంకా ఉత్త ఆమ్లెట్ అయితే కొంచెం స్టమక్ ఫుల్ కాదు, బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇంకా ఫుల్గా ఉంటుంది స్టమక్ అనేది. అందుకోసమే అందరం బ్రెడ్ ఆమ్లెటే తిన్నాము ఇంకా డిన్నర్కి. ఇంకా నైట్ 11:30 అవుతుంది. ఇంకా అప్పుడు తంబోలా ఆడుతున్నాము అందరం అంటే అందరం కాదు, హనీ నేను మాత్రమే. ఏంటంటే ఇంకా టీవీ చూసి మూవీస్ చూసి షార్ట్స్ చూసి బోర్ కొట్టేసింది. ఇంకా
నిద్ర కూడా రావడం లేదు. అందుకోసం ఇద్దరం కలిసి అయితే తాంబూలు ఆడుతున్నాము. ఇది ఈరోజు వ్లాగ్ అనేది నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.